హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీ అందరికీ తెలుసు కదా, నేను ప్రీవియస్గా మన ఛానల్లో అయితే ఒక ప్రొడక్టివ్ డే అని చెప్పి ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను. దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఒక సబ్స్క్రైబర్ మనకి కామెంట్ కూడా పెట్టారు, లైక్ మీ ముగ్గులు బాగుంటాయని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి మీరు తమ్నైల్లో చూశారు కదా, మా మదర్ అయితే అమ్మవారికి సర్ది పెట్టారనమాట. సో ఈ సర్ది పెట్టే కాన్సెప్ట్ మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ సర్ది పెట్టడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ సండేస్ చేస్తారనమాట సమ్మర్ సీజన్లో. సో అలానే మా మదర్ ఎవ్రీ ఇయర్ అమ్మవారికి సర్ది అయితే పెడతారు. సో అలాంటిది ఈ ఇయర్ కూడా మా మదర్ పెట్టారనమాట. ఇది సెకండ్ టైం పెట్టడం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే నా మార్నింగ్ రొటీన్ అనేది చూపెట్టాను కదా, సో అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఆ రోజు కొంచెం లేట్ అయింది, సండే కాబట్టి నేను కొంచెం లేట్గా లేచాను. బట్ మా మదర్ సర్ది పెట్టాలని చెప్పి ఎర్లీగా లేచేశారు. నేను ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చి బయట ముగ్గేసే లోపే మా మదర్ అయితే ప్రసాదాలు అన్నీ కూడా సెట్ చేసుకున్నారనమాట. సో ఈ ముగ్గు మా మదర్కి చాలా ఇంట్రెస్ట్. నేను ఫస్ట్లో ఏంటిది ఇన్ని మెలికలు ఉన్నాయి అనుకున్నా, కానీ బట్ వేయంగా కొంచెం వస్తుందన్నమాట వేయడానికి. బట్ ఇప్పుడు బాగానే నచ్చుతున్నాయి నేను వేసిన ముగ్గురు నాకు కూడా. సో ఫైనల్ ముగ్గు అయితే ఇట్లా ఉంటుంది. సో జనరల్గా అమ్మవారికి సర్ది పెట్టే దాంట్లో ముందు రోజు నైటే స్నానం చేసేసి ఫస్ట్ అయితే రైస్ ఉడకపెట్టుకొని అందులో కొంచెం పాలు, గోరువెచ్చని పాలు పోసి పెరుగు అన్నం అయితే తోడు పెడతారు కదా. సో అట్లానే మా మదర్ అయితే ప్రతిసారి కూడా సర్ది పెట్టడానికి మన ఇంట్లోనే ఒక రాయి తీసుకొని దాన్ని అమ్మవారిలాగా పూజించి ఇంట్లో సర్ది పెట్టి కొద్దిగా సర్ది మన దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మనం ప్రసాదం కింద ఇస్తామన్నమాట. సో ఇది సెకండ్ టైం చేయడం వల్ల మేమైతే గుడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం చేసిన దాంట్లో అయితే మా మదర్ గుడికి కూడా వెళ్ళారనమాట. సో ఎవ్రీ ఇయర్ మా మదర్ సర్ది పెట్టినప్పుడు ఆ రాయికి మాత్రం పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని అమ్మవారిలాగా అయితే రెడీ చేస్తారనమాట. ఇంకా తర్వాత నార్మల్ రోజువారీ చేసే పూజ ఉంటుంది కదా, అది చేస్తుంటే నేనైతే ఒక పక్క ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా బౌల్స్లోకి తీస్తున్నాను అనమాట. కంపల్సరీ సర్ది కాబట్టి అమ్మవారికి పెట్టేది సర్ది. అండ్ ఆల్సో స్వీట్ కింద పొంగల్ చేశారు, పానకం కంపల్సరీ చేస్తారనమాట. ఇంకా ఈలోపు మెయిన్ పూజ కూడా అయిపోయింది ఫైనల్లీ. తర్వాత అమ్మవారికి కూడా పూజించి ఇద్దరికి కలిపి మేమైతే నైవేద్యాలు ప్రసాదాలుగా పెడతాము. ఇంకా ఫైనల్లీ మెయిన్ పూజ అయితే అయిపోయింది కదా. సో బేసిక్గా ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. నాకు కొంచెం హెల్త్ బాగోక కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా మేము తీసుకున్న ఏదైతే అమ్మవారిది ఉంటుందో దాన్ని పెట్టడానికి ఒక పీఠం అయితే రెడీ చేసుకున్నాం, ఒక టీపై ఉంటే. అమ్మవారిని పెట్టే ముందే ఆ స్టూల్ని కొద్దిగా అలంకరించి పద్మం ముగ్గుతో అమ్మవారిని అయితే పెట్టేసి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గర నుంచి తెచ్చిన కొమ్మలతో అమ్మవారి చుట్టూ కూడా అలా అలంకరించారనమాట. ఫైనల్లీ ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే వెలిగించేశారు. సో మీ అందరికి తెలుసు కదా దీని వెనకాల ఉన్న స్టోరీ, ఎండలు తగ్గాలని చెప్పి మనం అమ్మవారికి ఇలా సర్ది పెడతామని. సో పైగా ఈ ఇయర్ చాలా ఎఫెక్ట్ అయితే ఉంది హీట్ వేవ్స్ అనేది. ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా ఈ సంవత్సరం మనకి చాలా ఎండలుగా ఉన్నాయని ఆల్రెడీ అన్ని న్యూస్ పేపర్స్లో అయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. సో అందుకని ఆ హీట్ వేవ్స్ని తగ్గించాలని మనం అమ్మవారిని అయితే ఇట్లా పూజించి నైవేద్యం అయితే ప్రసాదిస్తున్నాము. ఫైనల్లీ ఇంకా నైవేద్యం కూడా పెట్టేసి హారతి కూడా ఇచ్చేసారనమాట. ఇదే మా పూజ ఫైనల్ లుక్. అమ్మవారికి ఇంకా నైవేద్యం సమర్పించిన కొంతసేపటికి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. జనరల్గా ఆ రోజు ఏం చేస్తే అదే తింటాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ మేమైతే మీల్ స్కిప్ చేసాం, పొంగల్ కొంచెం హెవీగా ఉంటుందని. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్. సింపుల్గా కాటన్ వేర్, పింక్ కలర్, నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో సింపుల్గా ఇంట్లోనే కాబట్టి అట్లా రెడీ అయితే అయిపోయాను. ఆఫ్టర్నూన్ మీల్స్ అయితే స్కిప్ చేసామని చెప్పాము కదా, సో అందుకని ఇంకా నైట్ ఎర్లీగా తినేసాము. కంపల్సరీ ముద్దపప్పు అయితే ఉండాలన్నమాట పొంగల్ ఉన్నప్పుడు. పొంగల్ అంతా నేను ఫేవరెట్ చూపిను, కానీ ముద్దపప్పు మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో మీలో ఎంతమందికి ముద్దపప్పు ఇష్టం? నాకు తెలిసి మెజారిటీ ఉండరు, బట్ స్టిల్ కొంతమందికి ఇష్టాలు ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ ఉండాలని.
డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫైనల్లీ ఈసారి ఈ వీకెండ్ అయితే అమ్మవారి పూజతో చాలా పీస్ఫుల్గా అయితే అయిపోయింది. బట్ స్టిల్ మళ్ళీ మండే నుంచి అయితే వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోద్ది కదా. సో మండే నుంచి ఇంకా సబ్మిషన్స్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు నైటే ఇంకా లేట్ నైట్ 11:30, 12 దాకా ఉండి నేనైతే నా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని సబ్మిషన్స్ అయితే చేసేస్తున్నాను అనమాట. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత వీకెండ్ అయినా సండే ఈవినింగ్ వరకే గనక వీకెండ్ వైబ్స్. సండే ఈవినింగ్ తర్వాత నుంచి ఇంకా మనకి నార్మల్ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అయ్యో నెక్స్ట్ వీక్ మండే ఏమైనా సబ్మిషన్స్ ఉన్నాయా అని చెప్పి. సో ఇంతకీ మీ వీకెండ్ ఎలా గడిచింది? ఎప్పట్లానే నార్మల్గా గడిచిందా? లేకపోతే సంథింగ్ డిఫరెంట్ ఏమన్నా మీరు చూసారా? అసలు మీ వీకెండ్ ఎట్లా గడిచిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని కూడా ఫాలో చేసే వాళ్ళకైతే నా దగ్గర మా దిగుడు మందిరంలో ఒక చిన్న కృష్ణుడి ఐడియల్ అయితే ఉందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, నవరాత్రి వీడియోస్లో అట్లా నేను మెన్షన్ చేశాను. సో ఆ చిట్టి కృష్ణయ్యకి మనం నార్మల్గా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో బాత్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నైట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడం, సో అవే యాక్టివిటీస్ సిమిలర్గా కృష్ణుడికి కూడా చేయాలన్నమాట. సో ఈ ఐడియల్కి ఇవన్నీ చేయడం జనరల్గా మా సిస్టర్ చేస్తారు. సో రీసెంట్గా మా మదర్ అయితే తెచ్చుకున్నారనమాట నేను చేస్తా అని చెప్పి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. కృష్ణుడికి నైట్ డ్రెస్ మార్చేసి పడుకోబెడుతున్నాను అనమాట. ఈ గ్యాప్లో మా బుడ్డిగాడితో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను. సో వాడు కూడా కృష్ణ జోజో అంటున్నాడు. సో తర్వాత ఫ్యూచర్లో అయితే కనుక నేను వాడిని వీడియోలో చూపిస్తాను. మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ఇంకా ఫైనల్లీ కృష్ణుని అయితే పడుకోబెట్టి నా ఈ వీకెండ్ అయితే దీంతో ఎండ్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.